గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంత మార్నింగే ఈ వీడియో రిలీజ్ చేయడం కారణం ఏంటంటే నిన్న నైట్ ఒక ఇష్యూ జరిగింది. నిన్న నైట్ ఒక 12-1 గంట మధ్యలోనే మన ఆస్పిరెంట్ ఒకరు ఆల్రెడీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఒక ఆయన నాకు ఫోన్ చేసి కొంచెం ఏడుస్తూ అన్న ఒక పోలీస్ స్టేషన్ దగ్గర అన్న అనేసి కొంచెం అడిగారు అనమాట, హెల్ప్ చేయండి అనేసి. సో నేను వెంటనే అక్కడికి వెళ్తే మనకు తెలిసిన పోలీస్ స్టేషన్ కాబట్టి అక్కడ రైటర్ గారిని అడిగాం. నెక్స్ట్ అక్కడ ఉన్న మిగతా సిబ్బందిని అడిగాం ఏం తెలుసుకుందామని. అండ్ ఈ అబ్బాయిని కూడా అడిగితే ఏం తెలిసిందంటే నిన్న వీళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చి మామ నీకు జాబ్ ఎలాగో వచ్చింది కదా మాకు పార్టీ ఇవ్వంటే కుర్రోడు ఉబ్బు దెబ్బ అయిపోయి ఇంట్లో డబ్బులు తీసుకొని కుర్రోళ్ళందరికీ పార్టీ ఇవ్వడానికి వెళ్ళారనమాట. ఒక 3 బళ్ళులోనే 6 కలిసి వెళ్ళారు. ఈ అబ్బాయితో కలిపి 6 వెళ్ళారు. చక్కగా అన్ని తాగారు, అన్నీ చేసుకుని వచ్చారు. సో ఈ అబ్బాయి తాగలేదు. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఈ అబ్బాయికి తాగినట్టు వచ్చింది. సో ఎవరైతే ఈ అబ్బాయి అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు ఈ అబ్బాయి వెనక్కి కూర్చున్నాడు, పిలియన్ రైడర్ డ్రైవ్ చేసినప్పుడు ముందుకు కూర్చున్నారు. అలాగే ఈ ముగ్గురు వెళ్తున్నారు. ఒక ఏరియా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకన్నా ముందు ఒక పెయిర్ వెళ్తుందన్నమాట. మేబీ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు వెళ్తుంటే ముందున్నాడు డ్రైవ్ చేస్తున్నాడు. ఆవిడ కొంచెం అతి ఉత్సాహం పెరిగిపోయింది. కొంచెం డ్రింక్ చేస్తున్నాడు, అతి ఉత్సాహం పెరిగిపోయి వాళ్ళని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టడం వెళ్తూ అందులో ఒకడు ఏం చేశారంటే కొంచెం ఒక కామెంట్ చేశాడు అనమాట ఆ డ్రైవ్ చేస్తున్నోడిని, ఆ వెనక కూర్చున్న హస్బెండ్ వైఫ్ని. సో ఇదేమైందంటే చివరికి ఆ ఇష్యూ పెంట అయిపోయింది. ఆ రోడ్డు మీదే వాళ్ళు కూడా ఆపేసి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆపేసి పెంట అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టడం, పోలీసులు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళడం. అక్కడ ఏమంటే ఫైనల్గా దెబ్బకి ఈ ఉద్యోగం పోతుంది అన్నంత పరిస్థితి అయిపోయింది అనమాట. ఎందుకంటే వీడు డ్రింక్ చేసి లేడు, అది ఓకే, చాలా బతిమలాడుకున్నాడు అనమాట. ఇలా జరిగిందంటే ఏం చేయలేదు తెలియక ఆ టైంలో ఏదైనా హెల్ప్ జరుగుతుందనే ఉద్దేశంతో నన్ను పిలిచారు. సో అక్కడికి నేను వెళ్ళిన తర్వాత నేను ఆ అబ్బాయి తాలూకా తల్లి రాలేదు, అబ్బాయి తాలూకా తండ్రి కలిసి ఆవిడ్ని అతన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలా వరకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసిన తర్వాత చివరికి అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే తాగేసి ఈ ఎదవ చేసిన పనులు అనమాట, ముందోడు చేసిన పనులు. సో చెప్ప అమ్మాయి ఇలా సెలెక్ట్ అయ్యారు, భవిష్యత్తు పోతే అట్లా. చివరికి ఏం జరిగిందంటే లిటరల్గా నాకు కన్నీళ్ళు వచ్చే అబ్బాయి తాలూకా తండ్రి ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళు కాలు పట్టుకున్నాడు. అక్కడ బయట స్టేషన్ బయట కాలు పట్టుకున్నాడు. అది చూసి నాకు నిజంగా అమ్మాయి ఎలా ఈ చేసిన పనులు ఇలాంటి పనులు ఉన్నాయని నిజంగా తండ్రి కన్నీళ్ళు పెట్టుకుని కాలు పట్టుకున్నాడు అనమాట. ఇలాంటి పరిస్థితి ఎందుకు రాకూడదు, అస్సలు రాకూడదు. నిజంగా ఆ తర్వాత ఏదో రకంగా చివరికి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి సరే మాకు ఎటువంటి కంప్లైంట్ వద్దని విత్డ్రా చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. సో చెప్పేది ఏంటంటే మనం ఏదో అతి ఉత్సాహం ప్రదర్శించి మనం ఏదో చేస్తే, మనం చేయకపోయినా సరే, మనం పక్కోలు చేసినా సరే, మనం ఆ టైంలో ఉన్నప్పుడు మనం ఎఫెక్ట్ పడుతుంది. వాడు బాగానే ఉంటాడు రేపు పొద్దున్న చేసుకొని, కానీ ఉద్యోగంకి వెళ్ళాల్సింది నువ్వు. ఇది గుర్తుపెట్టుకో. ఇది లిటరల్గా జరిగింది. ఆ తండ్రిని చూస్తే నాకు చాలా బాధేసింది అనమాట. అసలు మా ఉద్యోగం వీడి మీద ఆధారపడడం సార్ ఇప్పుడు ఇలా జరిగిపోయింది అని. ఆడు నేనేం చేయలేదంటే అవ్వదు. ఎందుకంటే నువ్వు ఉన్నావు అక్కడ. ఒక ఇష్యూ జరిగినప్పుడు అందులో నువ్వు ఉంటే నువ్వు కూడా బాధ్యుడు అవుతావు. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా మెడికల్ ఎగ్జామినేషన్ అవ్వాలా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వాలా, మిమ్మల్ని ట్రైనింగ్కి పిలవాలా. ట్రైనింగ్ కూడా 9 months కంప్లీట్ చేసుకున్న తర్వాత నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నీ ప్రొబేషన్ డిక్లేర్ అయినట్టు ఆర్డర్ కాపీ వచ్చినంత వరకు కూడా నీ ఉద్యోగానికి భద్రత లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత ఆర్డర్ కాపీ వస్తుంది, సంబంధిత క్యాండిడేట్ తాలూకా ప్రొబేషన్ అనేది ఓకే అయిపోయింది అనేసి. అప్పటి వరకు నీ ఉద్యోగానికి భద్రత లేదు. సో జాగ్రత్తగా ఉండండి. మీరు ఇప్పుడు సెలక్షన్ లిస్ట్లో ఉన్నారు, అంత మాత్రాన మీకు ఉద్యోగం వచ్చిందని కాదు. మీరు జాగ్రత్తగా ఉంటే మీ ఉద్యోగం నిలబడుతుంది. దయచేసి మీరు పార్టీలు ఫంక్షన్లు చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ కొద్ది రోజులు ఆగండి, మీరు అన్నీ చేసుకోవచ్చు. కానీ మీరు చేయకపోయినా మీ సంబంధిత వ్యక్తులు చేయడం వల్ల, కొంతమంది ఇలా చేయడం వల్ల, ఇన్కేస్ మీరు చేసినా సరే, ఆ మొత్తంలో మీరు చేసినా సరే మీరు జీవితాంతం ఎఫెక్ట్ చేయాల్సి వస్తుంది. కేసు కానీ రిజిస్టర్ అయిపోయి ఉంటే ఈ పాటికి అబ్బాయి పరిస్థితి చాలా దారుణం అయిపోను. సో ఆ తండ్రిని తలుచుకుంటే నాకు చాలా బాధేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ ప్రొబేషన్ డిక్లేర్ అయినట్టు మీకు ఆర్డర్ కాపీ వచ్చినంత వరకు మీకు ఉద్యోగానికి భద్రత లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మ్యాక్సిమం బయటికి వెళ్ళకండి. వీలైతే ఇంట్లోనే ఉండండి, ఫ్యామిలీతో గడపండి. ఇన్కేస్ బయటికి వెళ్ళాల్సి వస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది వాడండి. ఎందుకంటే మీరు నార్మల్గా బండ్ల మీద అయినా సరే మీరైనా స్లిప్ అయిపోవచ్చు, లేకపోతే ఎవడో వచ్చి కొద్దవచ్చు, ఏదో ఒకటి జరగచ్చు. మన క్షణం మంది కాదు. సో గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్, ఓకేనా?